నాకు ఈ పెద్దలనగానే ఒకటి జ్ఞాపకం వచ్చింది. మా గురువు గారి నన్ను పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పిరావయ్యా అన్నారు, పల్లిలోకి, రేపల్లిలో. అక్కడికి వెళ్ళాను. అది కుటుంబారాధన. కుటుంబారాధన ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ కుటుంబారాధనకి నన్ను మా గురువు గారిని పిలిస్తే ఆయనకి బాగోక నన్ను పంపించారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వాక్యం చెప్పాను. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, శాస్త్రులారా, పరిచయులారా, పెద్దలారా, అసలు సంఘ పెద్దలుగా మీకు ఎవడిచ్చాడు అధికారం అని చెప్పాను. నా వయసు ఎంత అప్పుడు? 24, 24 సంవత్సరాలు, లేకపోతే 25. మీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? మీరు సరిగ్గా ఉన్నారా? పెద్దలైనటువంటి వారు, సంఘ పెద్దలు, మీరు సరిగ్గా ఉన్నారా? సిగరెట్లు తాగుతూ, బేడీలు తాగుతూ, మీరు ఎవరైనా తప్పు చేస్తే వారిని తీసుకొచ్చి కట్టేసి పైనేసి ఆ డబ్బులు దేవుని మందిరము కింద పెట్టి ఏం చేస్తున్నారు? వాటిని, ఆ డబ్బులను పండక్కి వినియోగించి మీరేం చేస్తున్నారు? త్రాగి చిందులేస్తున్నారని వాక్యం చెప్పాను. ఎవరు మాట్లాడలే పాపం, దేవుని కృపను బట్టి. లేకపోతే అప్పుడే దనేసేవాళ్ళు నన్ను, మీలాంటి వాళ్ళు ఉంటే కదా.